దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాట ద్వారా మాతో మీ సంఘంతో మాట్లాడి మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి మీరు రక్షణ కార్యం మా ఎడలా జరిగించారో అది మా బ్రతుకుల్లోనే నెరవేరి స్థిరమై వాక్యానుసారమైన జీవితాలు కట్టుకుంటూ మీకు భయపడి లోబడే మనస్తత్వాలు మాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచి సంగమా, ఈ 6వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గత వారం మీకు ఈ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు ధ్యానం చేయగా అవి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అందులో ప్రధానంగా ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందంటే, యోధా మతానుసారులైనటువంటి అబద్ధ బోధకులు గలతీయులలో ఉన్న సంఘాలకి దొంగచోటుగా చొరబడి అపోస్తలుడైన పౌలు యొక్క అధికారమును త్రోసిపుచ్చుచు పౌలు యొక్క అధికారములను త్రోసిపుచ్చుచు రక్షణ పొందుటకు కేవలం విశ్వాసం మాత్రమే కాదు, సున్నది కూడా అవసరమై ఉన్నదనే విషయాన్ని ఒకటి వాళ్ళు సంఘంలోకి అబద్ధ బోధకులుగా ప్రవేశించారు. రెండోది, అపోస్తలుడైన పౌలు దేవుడు పంపలేదు, ఆయన అపోస్తలుడు కాదనేటువంటి ఒక అభియోగం కూడా పౌలు మీద తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే పౌలు భక్తుడు ఈ పత్రిక రాసి నేను ఏ విధంగా అపోస్తలుడయ్యాను అనే విషయాన్ని 1వ వచనంలో చెప్పాడు. ఏ విధంగా అయ్యాడంటే, ఆయన ఏ మనుషుల వల్ల కాదు, మనుషుల మూలంగా కాదు, కేవలము యేసు క్రీస్తు వలన తండ్రి అయినటువంటి దేవుని వలన నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాననే విషయాన్ని 1వ వచనంలో చెప్పాడు. 2వ వచనంలో ఏమన్నాడంటే, నాతో కూడా ఉన్న సహోదరులు కూడా మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నారని చెప్పాడు. 3వ వచనంలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అని యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగుతుంది తప్ప మనుషుల వల్ల కాదనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చివరిగా 4వ వచనంలో నుండి మనము గత వారం ధ్యానం చేసినటువంటి మాట ఏంటంటే, దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మనల్ని దుష్టకాలం నుండి విమోచించడం కొరకు మన అందరి పాపల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. దేవునికే యుగ యుగాలు మహిమ ప్రభావాలు కలుగునుగా కానీ గత వారం చెప్పినటువంటి మాట. సో ఈ వారం మనం 6వ వచనంలో నుండి నేర్చుకున్న మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడచి. సో ఈ 6వ వచనంలో మొదటి మాట, దేవుడు మనలను పిలిచాడు. మనల్ని ఎవరు పిలిచారండి? ఇక్కడ కూర్చున్నాను చూసారా, నేనేదో ప్రార్థన చేయడం వలనో లేదో ప్రార్థన ప్రారంభమైందని చెప్పడం వలనో ఒకవేళ మీరు వచ్చారనుకున్నది, ఒకవేళ మీరు అనుకుంటే అది వాస్తవం కాదు. దేవుడే మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలవకుండా ఎవరు ఇక్కడికి వచ్చి కూర్చోలేరు. అంతేకాదు, దేవుడు ఈ ఆదివారం మట్టుగా నేను మందిరంలో పిలవలేదు. దేవుడు నిన్ను ఎక్కడ నుండి ఏ విధంగా పిలిచాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన మాట, దేవుడు మనల్ని పిలిచాడు. దేన్ని బట్టి పిలిచాడని తెలుసా? కేవలము క్రీస్తు కృపను బట్టి. దేన్ని బట్టి అండి? క్రీస్తు కృపను బట్టి మనలను దేవుడు పిలిచాడు. అంతే తప్ప మన మంచి పనుల వల్ల కాదు, మన నీతి కార్యాల వల్ల కాదు. ఉదాహరణకి కొన్ని కార్యక్రమాలకి కొందరినే పిలుస్తారు, లేదా కొన్ని ఉద్యోగాలకి అర్హత కలిగిన వాళ్ళని పిలుస్తారు, లేదా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి తగినవాడో కాదని చూసి పిలుస్తారు. కానీ యేసు ప్రభు లోకంలో ఉన్న మనుషులను కేవలం తన కృపను బట్టి ఏం చేశాడంట? పిలిచాడు. ఒక్కసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము
9, 10 వచనాలు మనము చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 9, 10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. దేన్ని బట్టి పిలిచాడని రాయబడి ఉన్నది? ఆయన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? కేవలం తన కృపను బట్టి మనల్ని పిలిచాడు. ఇది మొదటిది. రెండోది, ఎక్కడి నుంచి పిలిచాడు కదా? ఎక్కడి నుంచి పిలిచాడు? మన ఇంటికాడి నుంచా, లేదా మన వీధుల నుంచా, లేదా మన కాలనీ నుంచా, లేదా మన ఊరి నుంచా అన్నది ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడో తెలుసా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న స్థితిలో నుండి పిలిచాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాం మనం. మీకు గత వారం గుర్తు చేశాను, మనం ఏ విధంగా పాపులమయ్యాం. ఒకసారి గుర్తు చేయండి. 3 మాటలు చెప్పాను ఏ విధంగా పాపులమయ్యాం అనే విషయాన్ని. ఒకటి, పుట్టుకతోనే మనం ఏమయ్యాము? పాపులమయ్యాం. దాన్నే వారసత్వంగా పాపులమయ్యాం అని చెప్పాను. రెండోది, స్వభావరీత్యా పాపులమయ్యాం. మన స్వభావాన్ని బట్టి కూడా మనం ఏ విధంగా ఉన్నాం? పాపులుగా ఉన్నాం. మూడోది, మన చర్యలు అంటే చేసే పనుల వల్ల కూడా మనం ఏమయ్యాం? పాపులమయ్యాం. ఇటువంటి పాపపు స్థితిలో ఉన్న మనలను, ఆ మాటకు వస్తే చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉన్నాం. పాపానికి జీతం ఏంటి? మరణం. సో ఆ మరణం నుండే దేవుడు మనల్ని బ్రతికించాడు. అంటే నేను ఎక్కడి నుంచి పిలిచాడు అన్నమాట? దేవుడు చచ్చిపోయిన స్థితిలో నుండి, అనగా పాపములో నుండి మనల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడంటే కేవలం తన కృప ద్వారా పిలిచాడు. రెండోది, ఎక్కడి నుంచి పిలిచాడు? మన పాపపు స్థితి నుండి, అనగా మనం చచ్చిపోయిన స్థితిలో నుండి పిలిచాడు. మూడోది, ఎలా పిలిచాడు ఉంటుంది కదా. పిలిచామంటే దానికి ఒక సిగ్నిఫికేషన్, ఏదో ఒక గుర్తుంటుంది కదా. దేవుడు కూడా ఎలా పిలిచాడు అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మీరు ఇలాగున రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును. ఇప్పుడు దేవుడు దేని ద్వారా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని ద్వారా పిలిచాడు? సువార్త ద్వారా. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే, కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళైతే మంచి వెడ్డింగ్ కార్డు, ఒకవేళ పెళ్ళి అయితే మంచి శుభలేఖ. ఇప్పుడు వెడ్డింగ్ కార్డులో కూడా వాళ్ళ హోదా తెలియపరుస్తున్నారు. ఏంటో తెలుసా? వెడ్డింగ్ కార్డును బట్టే, అంటే ఆ పెళ్లి శుభలేఖను బట్టే వాళ్ళు ఏ స్థాయిలో పెళ్లి చేస్తున్నారు అన్నది కూడా ఈ రోజున వెడ్డింగ్ కార్డు ద్వారా కూడా వాళ్ళ స్థితిని కూడా తెలియపరుచుకుంటున్నారు. ఓకేనా? కొంతమంది ఏమీ లేని వాళ్ళు అయితే నోటి మాట ద్వారా చెప్పి రమ్మని పిలుస్తారు. కానీ యేసుక్రీస్తు మనల్ని ఎలా పిలిచాడనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన మాట, ఆయన సువార్త ద్వారా పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని ద్వారా పిలిచాడు? సువార్త. ఏంటి సువార్త?
ఒకసారి చూడండి ఆ సువార్త గురించి ఆ పౌలు భక్తుడు ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా? ఆ కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 18వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త అంటే మీరేమనుకుంటున్నారు? సిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు గూర్చిన వార్త. అది మనకి ఏమై ఉన్నదంట? శక్తి. శక్తి అనే మాటకు అర్థం ఏంటంటే బలము. బలము. ఆహారం తింటే నీ శరీరానికి ఎంత బలమో, సువార్త వింటే లేదా వాక్యాన్ని వింటే నీ ఆత్మకు కూడా అంత బలము. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఏ విధంగా ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఏంటి ఆ సువార్త అంటే? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం చదివినటువంటి గలతీయులు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆ వార్త ఏంటన్నది అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యొక్క యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఈ సువార్త మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవ్వడనూ దాన్ని బోధించలేదు, కానీ కేవలం యేసుక్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు లభించింది. ఏంటి ఆ సువార్త? ఎవరు బయలుపరిచారు? యేసుక్రీస్తు మాత్రమే బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలకిస్తున్నారా అమ్మా? ఆలకిస్తున్నారా? కేవలము యేసుక్రీస్తు సువార్త ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన మనల్ని చచ్చిన స్థితిలో నుండి ఏ విధంగా పిలిచాడంటే ఆయన సువార్త ద్వారా పిలిచాడు. పౌలు కూడా అది క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఏ మనుషుని వల్ల నేను నేర్చుకున్నది కాదు, కేవలము యేసుక్రీస్తు బయలుపరిస్తేనే నేను ప్రకటిస్తున్న సువార్తను ప్రకటిస్తున్నాను. అంటే ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కేవలము యేసుక్రీస్తు నుండి, దేవుడి నుండి మాత్రమే అనే విషయాన్ని కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాథ కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడ్డది ఈ సువార్త. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం ద్వారా క్రీస్తును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త ప్రత్యక్ష కాబడ్డది. అంతకు ముందు ఉంది, అంతకు ముందు లేదని కాదు. ఆ దేవుడే దైవ స్వరూపంతో మానవునిగా ఈ లోకానికి రావడం ద్వారా సిలువను గూర్చిన వార్తను ఏం చేశాడంటే దేవుడు ప్రత్యక్షపరిచాడు. అంటే సువార్త ఏంటో ఆయనే మనకి డైరెక్ట్గా బోధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఉన్న ఈ 4 సువార్తల్లో ఎవరి గురించి రాయబడ్డది? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. ఈయన ఈ లోకానికి రావడం ద్వారా సువార్త ఏంటో మనకి ఏం చేయబడ్డదంటే బయలుపరచబడ్డది, ప్రత్యక్షపరచబడ్డది. తర్వాత అపోస్తులు అనబడుతున్న వారు కూడా ఆయన చూచింది, విన్నది, కన్నది చెప్పడం ద్వారా సువార్త ప్రకటించారు. తర్వాత అపోస్తులైన పౌలు కూడా నేను కూడా మనుషుల వల్ల నేర్చుకోలేదు, ఆ యేసు ప్రభువే నాకు కూడా నేర్పించాడు అంటున్నాడు. ఇంతకీ దేని ద్వారా మనం పిలువబడ్డామంటే సువార్త ద్వారా పిలువబడ్డామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది, దేవుడు మనలను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? దేవుడు మనల్ని పిలిచాడు. ఏ విధంగా, ఎలా పిలిచాడు? కేవలము తన కృప ద్వారా పిలిచాడు. రెండోది, ఎక్కడి నుంచి పిలిచాడు? పాపపు స్థితిలో నుండి, అనగా చచ్చిపోయిన స్థితిలో నుండి పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఇప్పుడు 4వది, ఎప్పుడు పిలిచాడు? పిలిచాడు కదా, ఎప్పుడు పిలిచాడు? మీరు కూడా అప్పుడప్పుడు అంటారు, పిలిచేను రాలేదే అంటే అప్పుడు నువ్వు అంటావు, ఎప్పుడు పిలిచావు పిల్ల నన్ను? ఎప్పుడు పిలిచారండి మీరు అంటే అప్పుడు మీరు టైం చెప్తారు. పలానా రోజున పలానా సమయంలో వచ్చాను, నువ్వు ఇంటికాడ లేవంట, పక్కింటిలో చెప్పాను, వాళ్ళు నీతో చెప్పలేదా అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే పిలిచాడంటే దానికి టైం కూడా ఉందా లేదా?
చెప్పండమ్మా, ఉందా లేదా? పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు అన్నది ఒక్కసారి ఇప్పుడే మనం చదివినటువంటి తిమోతి రాసినటువంటి ఆ పత్రికలో నుండే తిమోతికి రాసిన 2వ పత్రికలో నుండే 1వ అధ్యాయం 9వ వచనంలోనే చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టిన అనాది కాలమునే అని, ఎప్పుడో అనాది కాలములోనే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఇలా చూడండి, నువ్వు పుట్టిన తర్వాతే నువ్వెవరవో ఈ భూమి మీద ఉన్న మనుషులు తెలిసేమో కానీ నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? ఎరిగి ఉండి నిన్ను పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయపడక మునిపే. అండర్లైన్ చేసిన మాట ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈ జగత్తుకి ఈ లోకానికి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమ అండి దేవుడు! ఎప్పుడంట నిన్ను నన్ను ఎరిగి ఉన్నది? ఎప్పుడు పిలిచాడంట? మనం టైం వస్తే పిలుస్తాం. అంటే ఏంటి? ఏదైనా ఒక కార్యక్రమం టైం వస్తేనే పిలుస్తాం. ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కాబట్టి ఫోన్ల ద్వారానో లేదా వాట్సాప్ ద్వారానో లేకపోతే ఇంకో రకంగానే పిలుస్తాం. కానీ యేసు ప్రభు నిన్ను పుట్టక ముందే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, జగత్తు పునాది వేయబడక ముందే తన సంకల్పంలో భాగంగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడంట. మనం ఏమంటాం తెలుసా? దేవుడు నన్ను పిల్లలేదండి. ఏంటండి? దేవుడు నన్ను పిల్లలేదండి, పాస్టర్ గారు నన్ను పిల్లలేదండి. పాస్టర్ గారు పిలిచారు ఏంటండి నన్ను? అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకి పాస్టర్ గారు మాతో చెప్పలేదండి, పాస్టర్ గారు మమ్మల్ని పిల్లలేదండి, ఈరోజు నీకు జరుగుతుందని మాతో చెప్పలేదండి. గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాల్సిన బాధ్యత నీది, సంఘంలో మనిషివి. రెండోది, పాస్టర్ గారు పిలిస్తే రావడం కాదు, దేవుడు నిన్నే ముందే పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు పిలిచాడు? జగత్తు పునాది వేయబడక ముందే అనాది కాల సంకల్పంలో భాగంగా దేవుడు నిన్ను ముందే పిలిచాడు. నువ్వే రావట్లేదు. అర్థమవుతుందా? పిలిచాడంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఆయన ఎప్పుడు పిలిచాడని తెలుసా? నీ రూపము, నీ బీజము, నీ యొక్క ఉనికి లేకముందే దేవుడు నిన్ను పిలిచాడు. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుడిది! ఎంత గొప్ప ప్రేమ! నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. పుట్టకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయమా ఒకసారి ఆయన ఎప్పుడు మనల్ని పిలిచాడు లేకపోతే మనల్ని ఎరిగి ఉన్నాడనే విషయాన్ని గురించి రాయబడిన మాట. ఒకసారి ఆయన ముందుగానే మనల్ని నిర్ణయించినటువంటి ఒక మాట కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందుగానే జగత్తు పునాది వేయక మన ముడిపే నిన్ను నన్ను దేవుడు కనుగొని నిర్ణయించి తన అనాది కాల సంకల్పంలో భాగంగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు పిలిచాడు?
పిలిచాడు కదా. ఎందుకు పిలిచాడు? ఎవరైనా పిలిచారంటే దానికి కారణం ఉంటుంది కదండి. ఒకవేళ పెళ్ళికి పిలిచాడంటే ఇప్పుడు ఎందుకు పిలిచినట్టు? నిన్ను పెళ్ళికి రమ్మని పిలిచినట్టు. ఒకవేళ పుట్టినరోజు పిలిచారంటే నిన్ను ఎందుకు రమ్మని? పుట్టినరోజుకి రమ్మని పిలిచినట్టు. ఇప్పుడు యేసుప్రభు కూడా పిలిచాడు కదా, తన కృపను బట్టి పాపపు స్థితిలో నుండి చచ్చి ఉన్న మనలను అనాది కాలపు సంకల్పంలో భాగంగానే మనల్ని దేవుడు ఏం చేశాడంటే సువార్త ద్వారా పిలిచాడని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు పిలిచాడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఎందుకు పిలిచాడనే విషయం నువ్వు తెలుసుకోలేకపోతే దేవుడి విషయంలో నువ్వు ఎలా బ్రతకాలనే విషయం నీకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎందుకు పిలిచాడు, ఇది ఇంపార్టెంట్. ఏదైనా మీటింగ్ జరుగుతుంది, ఒక డాక్టర్ మీటింగే జరుగుతుంది అనుకుందాం, లేదా సచివాలయంలో మీటింగ్ జరుగుతుంది. సాటింపు వేసేసారు, సచివాలయంలో మీటింగ్కి 2వ అని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడట్లేదు. ఉండి ఒకసారి సచివతలు అట్టిదే, ఎందుకు పిలిచారే మమ్మల్ని? అప్పుడు వచ్చి 2 గంటల సేపు కూర్చున్నాం అని అడుగుతారు. అడగరా? ఒకరు కాకపోయినా ఒకలేనా అంటే పిలిచారంటే ఏదో పని ఉంది. దేవుడు కూడా మనం పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొదటగా తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి ఇది అర్థం అవ్వాలి ముందు మనకి. ఎందుకు పిలిచాడంటే దేవుడు పరిశుద్ధులు అగుట్టకే అంటే ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. మీకు అర్థమైందా? పరిశుద్ధులు అగుటకే అవ్వాలి, రోజుకి అవ్వాలి. పరిశుద్ధుల అగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఇది దేవుడు పిలవడంలో గల ఉద్దేశం. ఆల్రెడీ మనల్ని ఏ స్థితి నుండి పిలిచాడు? చచ్చిపోయిన స్థితిలో నుండి, పాపపు స్థితిలో నుండి పిలిచాడు. ఇప్పుడు ఎందుకు పిలిచాడని చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో, లేదా ఏ పాపపు స్థితిలో నుండి పిలువబడ్డావో మరలా అదే పాపంలో బ్రతకాలని కాదు. ఎలా బ్రతకాలని? ఎలా బ్రతకాలని? పరిశుద్ధులుగా బ్రతకాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు చెప్పాను నేను పరిశుద్ధత గురించి చెబుతూ. ఎందుకు పరిశుద్ధులుగా బ్రతకాలి? మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఈ ఒక్క విషయం నీ మదిలో నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ప్రతిరోజు ఎంత జాగ్రత్తగా బ్రతకాలనే విషయం నీకు అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచాడండి. ఎందుకు పిలిచాడు? గుర్తుపెట్టుకున్నారు. మీరు ఆదివారం ఆరాధనకు పిలిచారేమనుకుంటున్నారేమో మీరు, లేదా శుక్రవారం ప్రార్థన పిలిచాడేమనుకుంటున్నారేమో మీరు. గుర్తుపెట్టుకోండి, నిన్ను లోకంలో నుండి క్రీస్తులోకి పిలిచింది పరిశుద్ధుల అగుటకు పిలిచాడు. అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధత అనేది ఒక రోజులో వచ్చేసేది ఏమీ కాదు. ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఏం చేయాలా? ప్రాక్టీస్. ఈరోజు కొద్దిగా, ఇంకా రేపు ఎలాగుండాలి? ఇది పరిశుద్ధులుగా అగుటకు మనం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. చెప్పండి, సంఘం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు? ఆదివారం ఆరాధనకా, శుక్రవారం ప్రార్థనకా, లేదా బుధవారం స్త్రీలు కూడుక, లేకపోతే మరొక కృతజ్ఞత కూడుక? అబ్బే ఇది కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకు పిలిచాడో తెలుసా? మనం పరిశుద్ధులుగా అవ్వాలనే ఉద్దేశంతో పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు పరిశుద్ధులుగా అవ్వాలి? ఎందుకంటే ఆల్రెడీ మనం పాపులమై ఉన్నాము. ఈ పాపపు స్థితి నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ఏ విధంగా రక్షించాడు అనే విషయాన్ని గత వారంలో జ్ఞాపకం చేశాను. ఆయన మన కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించేసుకున్నాడు. ఎందుకు అప్పగించేసుకున్నాడంటే మనము పాపముల చేత చచ్చిపోయాం, పాపం ద్వారా మరణమైపోయాం, పాపం ద్వారా మలినమైపోయాం. పాపము ద్వారా ఈ రోజున మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నువ్వు అడగకుండానే, నేను అడగకుండానే మన అందరి కొరకు తన్ను తాను ఏం చేసేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. మరణమైపోయాడు, చనిపోయి ఏమి ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఒకటి, మనకి విమోచన ఇచ్చాడు. రెండోది, రక్షణ కూడా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విమోచన దేని నుండి అంటే పాపము నుండి, రక్షణ దేని నుండి అంటే ఉగ్రత నుండి.
ఎక్కడి నుండి? ఉగ్రత నుండి. విమోచన దేని నుండి? పాపము నుండి. ఏంటి ఆ పాపము? చెప్పాం కదా, మనం ఆల్రెడీ ఏ స్థితిలో ఉన్నాం? చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో నుండి మనకి ఏమి ఇచ్చాడు ఆయన? విమోచన ఇచ్చాడు, అనగా విడుదల ఇచ్చాడు. రెండోది రక్షణ దేని విషయంలో ఇచ్చాడు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి రక్షణ కూడా మనకి ఇచ్చాడు. మరి ఆ రక్షణలో కొనసాగడమే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆదివారం ఆరాధన కొరకు, ప్రార్థనల కొరకు పాస్టర్ గారు పిలిచారని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎప్పుడో పిలిచాడు. ఆ విషయం నీకు అర్థమవుతే పాస్టర్ గారు ప్రతిరోజు చెప్పవలసిన పని ఉండదండి. రెండమ్మ ప్రార్థనకి, దొంగమ్మ గారు పోయిన వారం రాలేదు, నూకలమ్మ గారు ఎందుకు రాలేదు అని నేను అడగవలసిన పని ఉండదండి. మనం పిలుపేట అర్థం అవ్వట్లేదు మనకి. పిలుపు అంటే పాస్టర్ గారిని అనుకుంటున్నారేమో. ఇక్కడున్న మనల్ని అందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడని చెప్పాను? అనాదంటే నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను పిలిచాడు. మరి నిన్ను ప్రత్యేకంగా మళ్ళీ పిలిచేదేంటి? బొట్టెట్టి. కాకపోతే విషయం తెలియపరుస్తారు పాస్టర్ గారు, పలానా చోట పలానా రోజున ప్రార్థన ఉందని, అంతవరకునే. కానీ ప్రభువు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? అనుదినము 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 పరిశుద్ధంగా బ్రతకడానికి పిలిచాడు. ఈ ఒక్క విషయం మీ మనసులో గుర్తుపెట్టుకోండి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడనే విషయం, ఈ ఒక్క విషయం మీ మనసులో గుర్తుపెట్టుకుంటే మీరు ప్రతిరోజు కూడా ఎలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోమన్నాను? ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోమన్నాను? ఒకే ఒక్క విషయం అని చెప్పాను. ఏటా ఒక్క విషయము? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంతే. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ప్రతిరోజు ఉదయం లేచిన మొదలుకొని పండుకునేదాకా ఎంత జాగ్రత్తగా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుడి కొరకు కాదు, నీ కొరకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు. ఎటు వచ్చిన పరిశుద్ధులు అవ్వాలి? మనమే అవ్వాలి. అందుకే దేవుడు మనల్ని ఏమన్నాడు? పిలిచాను అంటున్నాడు. మీరు పరిశుద్ధులగుటకే పిలిచిను కానీ మరలా అపవిత్రులుగా ఉండడానికి పిలలేదు. మరలా అంటే ఏంటి? ఆల్రెడీ మనం అపవిత్రులము, కానీ దేవుడు కనికరించి విమోచించి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రక్షణలో కొనసాగుతూ మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. మరి మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? కుక్క వాంతికి తిరిగి మరలా వెళ్ళినట్లు, లేదా పంది బురదలో బొరిలినట్లు మనం కూడా ఎలా బ్రతుకుతున్నామంటే మరలా అదే పాపంలో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే విషయం నీకు అర్థం కాలేకపోవడం వల్ల. మరొక మాట కూడా చదువుదాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఎట్లనగా మన ప్రియుని యందు తను ఉచితంగా మనం అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఎవరు ఎదుట? మనం అంటే ఎవరు? సంఘమైన మనము. తన ఎదుట అంటే ఎవరు? యేసుక్రీస్తు ఎదుట, లేదా తండ్రి అని దేవుని ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎలాగంటే అండి, దేంతో పిలిచాడంటే? ప్రేమ చేత. ఇందాక సువార్త ద్వారా అని చెప్పాను కదా, ఆ సువార్తలో భాగం ఏంటంటే నిన్ను దేవుడు ప్రేమతో సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచాడంటే అక్కడ రాయబడిన మాట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. ఇందాక కీర్తనలో చెప్పాను కదా, 32వ కీర్తనలో 2వ వచనంలో ఎవరి చేత నిర్దోషాన్ని ఎంచబడాలి? మనం యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడాలి. ఆ నిర్దోషులుగా ఉండడానికి ఇది ట్రయల్ పీరియడ్ ఈ భూమి మీద మనకి. తెలుసా? మీకు ఒక విషయం చెప్పనా? ఇలా చూడండి, అప్పుడే పుట్టి అప్పుడే చచ్చిపోయాడు అనుకో, ఆడు దేవుడి దగ్గర అంత లెక్క అప్పచెప్పవలసిన పని ఏమీ లేదు. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే ఆ 10 సంవత్సరాల జీవితం యొక్క లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ 60 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే 60 సంవత్సరాల జీవితం యొక్క లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ 100 సంవత్సరాల తర్వాత చచ్చిపోతే 100 సంవత్సరాల యొక్క జీవితం యొక్క లెక్క అప్పచెప్పాలి. అంటే ఒక రకంగా దేవుడు ఈ భూమి మీద మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? ట్రయల్ పీరియడ్, ప్రాక్టీస్. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది దేవుడు ఒక రోజున అడిగేటప్పుడు, అవును కదా నీకు 60 సంవత్సరాల వయసు ఇచ్చాను, భూమి మీద 70 సంవత్సరాల వయసు ఇచ్చాను, భూమి మీద నీకు 100 సంవత్సరాల వయసు ఇచ్చాను, ఎలా బ్రతికావు అంటే ఏం చెప్తావు? ఆ ధనవంతుడిలాగా తన ఇష్టానుసారంగా బ్రతికినట్టు బ్రతకడానిక దేవుడు మనల్ని పిలిచింది?
తెలుసు కదా ధనవంతుల లాజర్లో. ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఎలా పిలిచాడంట, ఎలా బ్రతికాడంట? తన ఇష్టానుసారంగా బ్రతికాడంట. దేవుడు మన ఇష్టానుసారంగా బ్రతకడానికి పిల్లలేదు. అసలు మన అర్హులం కాదు. కృప అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని మనల్ని దేవుడు అర్హులుగా ఎంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్హత లేని మనలను దేవుడు ఎలాగించాడు? అర్హులుగా. నిజానికి రక్షింపబడుటకు మనం అర్హులు కాదండి. ఎందుకంటే మనం ఎవరము? పాపులము. కానీ ఆయన మన కొరకు మరణం అయిపోయి మనల్ని అర్హులుగా తన కృప ద్వారా మనల్ని పిలిస్తే మనకి ఇంకా అర్థం అవ్వట్లేదు ఎలా బ్రతకాలనేది. ఎలా బ్రతకాలి చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి. అందరూ నోరు తెరి చెప్పండి. నోరు తెరి గట్టిగా చెప్పండి అమ్మా, చదువుకున్నట్టు కాదు. పరిశుద్ధులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిర్దోషులుగా బ్రతకాలి. అర్థమవుతుందా? చివరి మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చివరి మాట ఏంటంటే, పిలిచిన తర్వాత ఎలా జీవించాలి. నిజమే, మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆ పరిశుద్ధత ఎలాగొస్తుంది అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనాలు. ఎక్కడ కనపడలేదు వీళ్ళకి. చెప్పండి, మళ్ళీ చదువు కాదు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని వాక్యం మనకు బోధించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారన్నాను కదా. ఆ పరిశుద్ధత ఎలాగొస్తుంది చెప్పనా? ఎలాగొస్తుందంట? ఇక్కడ రాయబడిన మాట, మీరు లోకంలో స్వస్థ బుద్ధి, ఏ బుద్ధి కలిగి ఉండాలా? మంచి బుద్ధితోనూ, రెండోది నీతితోనూ, మూడోది భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు ఎలా అవుతారు? నేను పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటే పని అవదు. ఆ పరిశుద్ధత ఎలాగుంటావు తెలుసా? నువ్వు స్వస్థ బుద్ధి కలిగి నీతితోనూ భక్తితోనూ నువ్వు బ్రతికితే ఈ లోకంలో. ఎక్కడ బ్రతకాలా? ఈ లోకంలో. నిజానికి లోకం ఎలాగుంది? పాపంతో నిండిపోయి ఉన్నది. కానీ ఈ పాపంతో నిండిపోయిన లోకంలోనే మనం ఎలా బ్రతకాలా? నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ మనం బ్రతకాలి. అలా బ్రతుకున్నప్పుడే మనం ఎలా మార్చబడతామంటే పరిశుద్ధులుగా మార్చబడతాం. మరొక మాట కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. మీలో జారత్వమైనను ఏ విధమైన అపవిత్రత అయినా కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అసలు పేరే ఎత్తొద్దంటే మనం ఎన్ని పనికి మాటలు మాట్లాడుతున్నాం మన నోటితోని. అమ్మ, నా వైపు చూస్తున్నారా? కొన్నిసార్లు ఇలాంటి సాక్ష్యాలు వింటుంటాను నేను. ఆమె అంత కన్నీళ్ళు గారిస్తుంది, అంత ప్రార్థన చేస్తుంది, అంత భక్తి చేస్తుంది, నోరంటే ఏంటండి అలా మాట్లాడేస్తుంది అంటే ఇప్పుడు మన భక్తి అంతా ఏమైపోయిందండి? ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఏటి తగినది కాదంటే మరలా నేను చదువుతున్నాను. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు. అసలు పేరే ఎత్తకూడదంటే మనం ఏం చేస్తున్నాం? ఆ మాటలే నోటంట. అప్పుడు మనలో పరిశుద్ధత ఎలాగ వస్తుందండి? ఇలా చూడండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే ఆల్రెడీ నీ నోటితో నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఎక్కడున్నాయన్నమాట? హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు హృదయంలో ఉన్నావంటే నువ్వు చెడిపోయినట్ట, బాగుపడినట్ట? అంటే పరిశుద్ధంగా ఉన్నట్ట, అపవిత్రంగా ఉన్నట్ట? చూడండి, మనం ఎలాగ అపవిత్రులు అయిపోతున్నాం గుర్తవుతుందా? ఎత్తకూడని పేర్లు కూడా మనం ఎత్తుతున్నాం. మాట్లాడకూడని మాటలు కూడా మనం మాట్లాడతాం. అంటే నువ్వు ఎవరో నీకు అర్థం అవ్వట్లేదు. దేవుడు నేను ఎందుకు పిలిచాడనే విషయం నువ్వు మర్చిపోయావు. అందుకే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావు. మీకు పదే చెప్తా ఉంటాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన విషయాలు మాట్లాడుకోవద్దంటే నేను అయ్యే మాట్లాడతానని కూర్చుంటే నేనేం చేస్తాను?
ఒకరోజు నువ్వే దేవునికి లెక్కపు చెప్పుకుంటావు. ఆల్రెడీ దేవుడు ముందే చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని ప్రేమ చేత సిలువ సువార్త ద్వారా నేను పిలిచాను. అందుకొరకు మీరు ఎలాగ ఉండాలంటే కనీసం వాటి పేరు కూడా ఎత్తొద్దు, ఇది పరిశుద్ధులకు తగినదని చెప్తున్నాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకు పరిశుద్ధులు తగిలిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనంలో 26-27 వచనంలో లేదా 25వ వచనంలో, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యము చేత ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కొరకే తన్ను తాను అప్పగించుకొనెను. ఇలా చూడండి నా వైపు. సాధారణంగా ఈ వచనం పెళ్ళిళ్ళలో చదివింటారు, పెళ్ళికి పరిమితం చేసేసారు ఈ వచనాన్ని. నిజానికి పిల్ల పరిమితి చేయవలసింది కాదు, సంఘానికి సంబంధించిన వాక్యం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం ఎవరు? నువ్వే. సంఘం ఎవరు? నేనే. చెప్పండి, సంఘం అంటే అందరూ కలిపి ఉన్నదని అనుకోకండి. సంఘం అంటే ఎవరికి వారు నువ్వే. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఎలాగ నిలబెట్టుకోవాలనుకున్నాడంట? వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలనుకుంటున్నాడంట. అందుకొరకు పరిశుద్ధమైనది గాను కలంకమైనను ముడతైనను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తను మన కొరకు ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇంత ప్రేమ, ఇంత యాగం, ఇంత త్యాగం మన కొరకు చేస్తే నీకు అర్థం అవట్లేదు దేవుడు ఎందుకు పిలిచాడనే విషయం. మరొక మాట, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుతాం త్వరగా. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులకు ప్రియులైన వారు తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వాన్ని, వినయాన్ని, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. ఒక పక్క చేయకూడనివి చేయడం మానేయాలి, ఒక పక్క చేయవలసినవి చేయాలి. ఇందాక చదివినట్టు వాటి పేరైనను ఎత్తకూడదు, అవి చేయకూడనివి. చేయవలసిన ఏంటో తెలుసా? మీరు జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఒక పక్క చేయకూడనివి చేయడం మానేయాలి, ఒక పక్క చేయవలసినవి చేయాలి. ఇలా చేస్తే మనం ఎలా మార్చబడతాం తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడతాం. చివరగా మరొక మాట చదివి ముగిందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని ముగిస్తున్నాను. ఇలా చూడండి, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చచ్చిపోయిన స్థితిలో నుండి పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా, తన ప్రేమ ద్వారా పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? జగత్తు పునాది వేయబడక ముందే పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. ఆ పరిశుద్ధులుగా ఎలా ఉండాలనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తూ చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక అంటాడు కదా, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువుని ఏం చేయలేడంట. అంటే ఇప్పుడు చెప్పండి, ఇలా చూడండి, చనిపోయే లోపు మనలో పరిశుద్ధత లేకపోతే ఇప్పుడు మనం ఎవరిని చూడలేము. అందుకే కదా దేవుడు మీరు పరిశుద్ధులు అగుటకే మిమ్మల్ని పిలిచని అంటున్నాడు. అంటే అవడం అంటే ఏంటి? ఇది ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. అవునమ్మో, రోజు రోజుకి తప్పిపోతున్నానేమో. ఈరోజు 2025వ సంవత్సరం మొదటి నెల 26వ తారీఖు, ఏమో ప్రభు రాకడ త్వరగా వచ్చినా, లేదా నేను పోయినా నాలో పరిశుద్ధత ఉందా, నాలో పరిశుద్ధత లేకపోతే నేను ప్రభువును చూడలేమో అన్నటువంటి భయంతో మనం భక్తి చేయాలండి. కానీ ఈ రోజున ఏమైపోయింది తెలుసా? మనకి భక్తి ఒక అలవాటు అయిపోయింది. ఒకసారి ప్రారంభంలో నేను చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకో తెలుసా? మీకు మరలా విన్నవించుకుంటున్నాను, ప్రారంభ సమయానికే ప్రార్థనకు రండి. పాటలు పాడే వరకు కొన్నిసార్లు ఎవరు కనబట్టలేదు. ఇది సంఘమేనా అని బాధ అవుతుంది ఒక్కోసారి. ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు చెప్పినా? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడని మీ విషయం మీకు అర్థం అవ్వక. గుర్తుపెట్టుకోండి, ఈ రోజైనా గుర్తుపెట్టుకోండి,
మీరు అందరూ నోరు తెరిచి చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి. అమ్మా వెనకాల ఉన్నవాళ్ళు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఈ ఒక్కరోజేనా దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు, లేదా మనం పోయే వరకు నువ్వు పరిశుద్ధులుగానే బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి తెలుసా? నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎవరు చూడలేవంట? ప్రభువును చూడలేవు. ఇప్పుడు మరలా రండి, గలతీలు రాసిన మొదటి పత్రిక 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని వేడాచి. ఇంతవరకు ఒక పార్ట్ అయితే, రెండో పార్టీని వచ్చే వారం చెప్తాను. ఇలా ఎందుకు విడిచారు, దేవుడు మనల్ని ఎలా పిలిచాడో, ఎందుకు పిలిచాడో అనే విషయాన్ని చెప్పాను కదా. ఇలా పిలిచిన ఈ గలతీలో ఉన్న సంఘము ఎందుకు విడిచిపోయారు అనే విషయాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. కానీ ఈరోజు మట్టుకి సంఘమైన మీరు నేను నేర్చుకోవాల్సిన మాట, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. ఇది జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనవి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. ఒకసారి నేను ముగించేస్తాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు అని మీరు నోటితో చెప్పేస్తే కాదు, ఇది మనము అలా పరిశుద్ధులుగా ఉండడానికి అవటానికి మనము రోజు ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే విషయాన్ని మీకు అర్థమైంది కాబట్టి